ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, 12 రాశుల వారు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠ బహుళ పంచమి. సామాన్య కార్యక్రమాలన్నింటికి కూడా శ్రేష్టమైనటువంటి రోజు. అలాగే ఈరోజు జైవారం లేదా మంగళవారం వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలకి, అలాగే సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలకి కూడా ఇది పనికి వస్తుంది. ఈరోజు చేపట్టేటువంటి కందుల దానం కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టోత్తర పఠనం కూడా బాగా లాభిస్తుంది. ఈరోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం. ఈ ధనిష్ట నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ధనిష్ట నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోడి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడు యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి, బుధక్షేత్ర స్థితి. ఈ దోష నివృత్తి అర్థం కందుల దానం, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం మంచి ఫలితాలను కలిగిస్తుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు కూడా అనుకూలిస్తాయి. వ్యాపార విజయాలకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ అంతిమంగా విజయాలను పెంపొందింప చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. వ్యాపార సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ఆర్థిక సహకారాలు పొందగలుగుతారు. విద్యాపరమైనటువంటి ప్రయత్నాలు బాగానే కలిసి వస్తాయి. వాణిజ్యపరమైనటువంటి అంశాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత ఏర్పడుతుంది. దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యల్ని కోరి తెచ్చుకోవడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తలు వహించాలి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. శ్రీ ఆంజనేయ స్వామికి చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు మనోధైర్యాన్ని పెంచి విజయాల్ని దగ్గర చేస్తుంది. విద్యా సంబంధిత విషయాలు, ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి, సంతోషాన్ని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల ద్వారా ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం గృహంలో కొనసాగుతుంది. కార్యకలాపాలని సజావుగా పూర్తి చేయగలుగుతారు. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. విదేశీ వ్యవహారాల్లో కూడా ఆర్థిక లావాదేవీల్లో విజయాలు సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో శ్రద్ధ పెరుగుతుంది. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ క్రీడా రంగంలో ఏర్పడుతుంది. తద్వారా విజయాలు సాధించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అనువైనటువంటి ఆశించినటువంటి మార్పులు చేకూరుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. లక్ష్మీ నరసింహస్వామి యొక్క పూజాది కార్యక్రమాలు ఈరోజు మీకు బలాన్ని పెంపొందింపచేస్తుంది, కార్యసిద్ధిని కలిగిస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. వృత్తి, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ఫలితాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ప్రశాంత పరిస్థితులు కొనసాగుతాయి. గృహరీత్యా ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. క్రీడా విజయాలు సాధించగలుగుతారు. సంతృప్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. వస్తు సేకరణ వంటిది ఆనందాన్ని కలిగిస్తుంది. కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతారు. ఆరోగ్యం పర్వాలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. మహాకాళి అమ్మవారికి చేసేటువంటి అష్టోత్తర పూజలు, కుంకుమాది అర్చనలు మంచి ఫలితాలని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి శక్తి సామర్థ్యాలని కలిగిస్తుంది. వ్యాపార సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి.
ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే దూకూరు నిర్ణయాల ద్వారా సమస్యల్ని కోరి తెచ్చుకోవడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రయోజనాల్ని కలిగిస్తాయి. వ్యాపార ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించలేకపోతారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ప్రతికూల పరిస్థితులు విస్మయాల్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో ఆటంకాలను చవిచూస్తారు. విదేశీ సంబంధిత పెట్టుబడుల్లో ప్రతికూలత ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఓర్పు తగ్గుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించలేకపోతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి, సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. పిత్రార్జిత వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. వృత్తిలో కూడా అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో చక్కటి ఫలితాలు ఏర్పడతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. నూతన స్నేహాలు తద్వారా లాభాలు చేకూరుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. విదేశీ వ్యవహారాల్లో విజయాలు తథ్యం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం శ్రేయస్కరం. శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాత పఠనం ఈరోజు మీకు మేలుని కలిగిస్తుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే శుభవార్తలు వింటారు. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాల్ని వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. గతంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ప్రతికూల పరిస్థితులు మెల్లమెల్లగా దూరం అవుతాయి. అనుకూలతని ఆహ్వానించగలుగుతారు. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు తథ్యం. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. వ్యాపార ప్రతిబంధకాలు తొలగిపోతాయి. నూతన అవకాశాలు దగ్గరవుతాయి. వృత్తిలో కూడా అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో నత్తనడక కార్యక్రమాలను దూరం చేసుకోగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పొందుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కూడా దగ్గరవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సిద్ధిస్తాయి. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి కార్యసిద్ధి పొందగలుగుతారు. ఆంజనేయ స్వామికి చేసేటువంటి తమలపాకు పూజలు, ఆధ్యాత్మిక పూజలు చక్కటి ఫలితాలని కలిగించి గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితుల్ని ఆహ్వానించేటువంటి శక్తిని కలిగిస్తుంది. స్థిరాస్తి విక్రయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే గందరగోళ పరిస్థితులు ప్రబలమవుతాయి. తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ప్రతికూలత పెంపొందింప చేసుకునేటువంటి సంఘటనలు ఏర్పడతాయి. కార్యక్రమ నిర్వహణలు శ్రద్ధ లోపిస్తుంది. వ్యాపార ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. ఆర్థికపరమైనటువంటి చిక్కులు ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. గృహరీత్యా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. సహాయ సహకారాలు పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత లోపిస్తుంది. శారీరక శ్రమ అధికమవుతుంది. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. దక్షిణ దిశ ప్రయాణాల ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటే ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందగలుగుతారు. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసుకోగలుగుతారు. సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకాది కార్యక్రమాలు, అష్టోత్తర పఠనాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటే వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహారంభ, గృహప్రవేశాది కార్యక్రమాల నిర్వహణకై చేపట్టేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. నూతన కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. విదేశీ పెట్టుబడుల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాన్ని కూడా పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది.
ఉద్యోగ సంబంధిత ఎదుగుదలకి చేసేటువంటి ప్రయత్నాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. పెద్దల మన్ననలు పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. తెలివైన నిర్ణయాలు తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రతికూల వాతావరణం వ్యాపారరీత్యా చోటు చేసుకుంటుంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. గతంలో చేసినటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు ఇప్పుడు ప్రతికూల పరిస్థితుల్ని కలిగిస్తాయి. వ్యాపార పరంగా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో పొరపాట్లు దొరుకుతాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. విద్యాపరమైనటువంటి విషయాల్లో ఆటంకాలు కొనసాగుతాయి. కార్యక్రమ నిర్వహణలో పొరపాట్లు వెలుగులోకి రావడంతో అసంతృప్తి సంఘటనలు కూడా కొనసాగుతాయి. గృహ విషయాలు సామాన్యం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టోత్తర పఠనం ఈ రోజు మీకు మేలుని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. విదేశీ లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. శుభకార్య ప్రయత్నాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తి వ్యాపార ఎదుగుదలకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన అవకాశాలు దగ్గరవుతాయి. విదేశీ వ్యవహారాల్లో ఆర్థిక అనుకూల పరిస్థితులు గోచరిస్తాయి. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతత ఏర్పడుతుంది. గృహ విషయాల్లో ఆనందం కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం శ్రేయస్కరం. ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం తద్వారా విజయాలు సాధించగలుగుతారు. నూతన వాహన కొనుగోలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య ప్రతికూలత ప్రబలమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే కలిసి వస్తాయి. కుటుంబ సఖ్యత విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైనటువంటి అంశాలు మొదట అనుకూలత తర్వాత ప్రతికూలతని కలిగిస్తాయి. వ్యాపార ప్రయోజనాలకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విభేదాలు తలెత్తేటువంటి అంశాలు వెలుగులోకి వస్తాయి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో కృషి తప్పనిసరి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు పనికి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా ఆర్థిక అనిశ్చితి తొలగిపోతుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. మహాకాళి అమ్మవారికి చేసేటువంటి కుంకుమాది అర్చనలు పూజాది కార్యక్రమాలు మేలును కలిగిస్తాయి. గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. భూ వ్యవహారాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చాకచక్యం ప్రదర్శించగలుగుతారు. తెలివైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు దగ్గరవుతాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. విద్యా సంబంధిత కార్యక్రమాలు కలిసి వస్తాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో ప్రయోజనాలు సాధించగలుగుతారు. విదేశీ వ్యవహారాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు పాటించాలి. చిరు సమస్యలు గృహరీత్యా ఏర్పడినప్పటికీ సద్దుమణుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ప్రతికూలత తొలగుతుంది. ఆంజనేయ స్వామికి చేసేటువంటి తమలపాకు పూజలు ఆధ్యాత్మిక పూజలు చక్కటి ఫలితాన్ని కలిగిస్తాయి. మనోధైర్యాన్ని పెంచి తద్వారా విజయాలను దగ్గర చేస్తాయి. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే రవి బుధుల యొక్క కలయిక మిథున క్షేత్రంలో మంచి ఫలితాలను కలిగిస్తుంది. దీన్నే బుధాదిత్య యోగం అంటాం.
నైపుణ్యాన్ని కలిగించడానికి ఇది బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా విద్యా సంబంధిత ప్రయత్నాలకి, విద్యా సంబంధిత విదేశీ వ్యవహారాలకి బాగా లాభిస్తుంది. ఈరోజు మంగళవారం కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. 12 రాసుల వారు ఈరోజు చేపట్టేటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకాది కార్యక్రమాలు, కందుల దానం వంటివి కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను తొలగిస్తుంది. ముఖ్యంగా మానసిక ధైర్యం కోల్పోవటం, అలాగే అసంతృప్తి సంఘటన చోటు చేసుకోవడం ఇత్యాది లోపాలన్నీ కూడా సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఇప్పుడు ఆరోగ్యం, ఆయుర్వేదం అంశంలో ఆయుర్వేద వైద్య విశేషాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన పిల్లలకి మాటలు రావడం ఆలస్యం అయ్యే సమస్య, దానికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి తెలుసుకుందాం. మామూలుగా ఏంటంటే చిన్నపిల్లలకి సామాన్యంగా ఒక 10 నెలలు 11 నెలలు వచ్చేసరికి చిన్న చిన్న పదాలు పలకటం అనేటువంటిది సామాన్యంగా జరుగుతూ ఉండాలి. అలా పలుకుతూ ఉండడం అనేటువంటిది సరిగ్గా టైంకి జరిగినట్టయితే కనుక వాళ్ళకి మాటలు చక్కగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలా జరగటం లేదంటే, అంటే మనం ప్రశ్న అడిగినప్పుడు వాళ్ళు చెప్పకపోయినా లేకపోతే సైగలు చేస్తున్నా కూడా వాళ్ళలో ఏదో ఒక సమస్య ఉందని మనం గ్రహించుకోవాలి. ఇలాగ పిల్లలకి మాటలు ఆలస్యం అవుతున్నట్టయితే కనుక ఆ సమస్యను తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో కొన్ని మూలికలు బాగా సహాయపడతాయి. అటువంటి మూలికల్లో మనం మొట్టమొదట చెప్పుకోవాల్సినటువంటిది ఏంటంటే వసకొమ్ము. సామాన్యంగా చాలామందికి ఇలా ఇళ్లలో కూడా అలవాటుగా ఉంటుంది. పిల్లలకి మాటలు రావడం కోసం అని చెప్పి వసని అరగతీసి పిల్లలకి నాకిస్తూ ఉంటారు. ఎందుకంటే వసకొమ్ముకి బ్రెయిన్ని, అంటే మెదడుని స్టిమ్యులేట్ చేసి మాటలు పలికే శక్తి వచ్చేలాగా చేసేటువంటి గుణం బాగుంటుంది. వసకొమ్ముని చక్కగా మెత్తటి చూర్ణంలాగా చేసి ఉంచుకోండి. ఆ తర్వాత తీసుకోవాల్సినటువంటి మూలిక ఎష్టి మధు. ఎష్టి మధునే అతి మధురం అని కూడా అంటూ ఉంటారు. ఇది ఒక చక్కటి రసాయనం. ఇది రసాయనం కావడం వల్ల శరీరంలో ఉండేటువంటి అన్ని అవయవాలు బాగా పనిచేసేలాగా బాగా తోడ్పడుతుంది. ఎష్టి మధుని కూడా చూర్ణంలాగా, మెత్తటి చూర్ణంలాగా చేసి పెట్టుంచుకోండి. ఆ తర్వాత కావాల్సినటువంటిది కరక్కాయలు. ఈ కరక్కాయలు కూడా ఏంటంటే నోట్లో ఉండేటువంటి వివిధ భాగాలు చక్కగా పనిచేసేలాగా చేసేటువంటి గుణం కరక్కాయల్లో ఉంటుంది. కరక్కాయలను కూడా దంచి చూర్ణంలాగా చేసి ఉంచుకోవాలి. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన శకునాలు, వాటి ప్రభావాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. మానవుడి దైనందిన జీవితంలో తరచుగా ఎదురయ్యేటటువంటి శకునాల యొక్క ప్రభావం పనుల యొక్క ఫలితం మీద విశేషంగా పనిచేస్తుంది. ఉదాహరణకి భగవత్ సంబంధమైనటువంటి శకునాలు మానవుడి యొక్క అన్ని కార్యక్రమాలలో చక్కటి పురోభివృద్ధికి ఎంతగానో సహకరిస్తాయి. ఏదైనా ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్తున్నటువంటి తరుణంలో భగవంతుడికి సంబంధించిన ఘంటానాదం గనక మనకు వినిపించినట్లయితే మనం తలపెట్టిన కార్యం విజయవంతం అవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే దేవుడికి పూజా కార్యక్రమాన్ని నిర్వహించే తరుణంలో పుష్పాలతో మనం భగవంతుణ్ణి అర్చన చేస్తున్నప్పుడు భగవంతుడికి అలంకరించినటువంటి పుష్పం అనుకోకుండా రాలి క్రింద పడినట్లయితే దాన్ని శుభశకునంగా, శుభ సూచకంగా భావించాలని శకున శాస్త్రరీత్యా చెప్పడం జరిగింది. భగవంతుడి యొక్క చిత్రపటం నుండి రాలి పడినటువంటి పుష్పం భగవంతుడి విగ్రహానికి కానీ భగవంతుడి యొక్క ఫోటోకు కానీ కుడివైపున రాలి పడినట్లయితే మనం తలపెట్టిన అన్ని కార్యాలు కూడా సులభంగా పూర్తి అవుతాయని, ఎలాంటి శ్రమ, ఎలాంటి ప్రయత్నం లేకుండానే కార్యసిద్ధిని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉందని శకున శాస్త్ర రీత్యా చెప్పడం జరిగింది. అలాగే భగవంతుడికి పూలతో పూజ చేస్తున్నటువంటి తరుణంలో విగ్రహం యొక్క ఎడమ వైపు నుంచి కానీ, చిత్రపటం యొక్క ఎడమ వైపు నుంచి కానీ పువ్వు రాలి అనుకోకుండా క్రింద పడినట్లయితే దానివల్ల కూడా మనం తలపెట్టిన అన్ని కార్యాలలో విజయం సాధిస్తామని, అయితే కొద్దిగా శ్రమతో విజయం సాధించడానికి ఆస్కారం ఉందని శకున శాస్త్ర రీత్యా చెప్పడం జరిగింది. అలాగే ఏదైనా ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్తున్నటువంటి తరుణంలో ఆవుకి ప్రదక్షిణలు చేసి ఆవుకి పండ్లు తినిపించి ప్రయాణం చేసినట్లయితే మీరు తలపెట్టిన కార్యం విజయవంతమవుతుందని, ఆవుకు పండ్లు తినిపించటం ద్వారా ధనలాభం కూడా కలుగుతుందని శకున శాస్త్రరీత్యా చెప్పటం జరిగింది. అదేవిధంగా అమ్మవారి జాతరలో కానీ తిరునాళ్లలో కానీ అమ్మవారికి పూజించినటువంటి పుష్పాలు మీకు అనుకోకుండా లభించినట్లయితే
అది కూడా శుభ సూచన అని, శుభ శకునమని శకున శాస్త్రరీత్యా వర్ణించడం జరిగింది. అదేవిధంగా ప్రయాణ సమయంలో కుక్కలు కానీ, ఆవులు కానీ, ఎద్దులు కానీ, కాకులు కానీ కలహించుకుంటూ ఉన్నట్లయితే అటువంటి సమయంలో చేసే ప్రయాణం అంతగా శుభ ఫలితాలను కలిగింపజేయదని శకున శాస్త్రరీత్యా చెప్పడం జరిగింది. అలాగే మీరు ఏదైనా ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళుతున్నటువంటి తరుణంలో అనుకోకుండా మీ చేతి నుండి ధనం క్రిందకు జారిపడినట్లయితే అలాంటి పరిస్థితులలో ఇష్టదైవాన్ని మనస్సులో స్మరించుకొని ఆ ధనాన్ని చేతికి తీసుకొని కళ్ళకు అద్దుకొని ఓం శ్రీం నమః అనేటటువంటి మంత్రాన్ని జపం చేసుకొని ఆ ధనాన్ని స్వీకరించాలని శకున శాస్త్రరీత్యా చెప్పడం జరిగింది. ఎవరికైనా ధనాన్ని ఇవ్వవలసి వచ్చినా సరే ఈ విధంగా ఇష్టదైవాన్ని ప్రార్థించుకొని ఆ ధనాన్ని కళ్ళకు అద్దుకొని ఇచ్చినట్లయితే కనుక చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చని, అన్ని కార్యాలలో జయం కలుగుతుందని శకున శాస్త్రరీత్యా చెప్పడం జరిగింది. సాయం సంధ్యా సమయంలో మీరు ఎవరికైనా ధనాన్ని ఇవ్వవలసి వచ్చినటువంటి తరుణంలో దీపారాధన చేసి, దీపం వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసి ధనాన్ని ఇచ్చినట్లయితే తిరిగి మీకు ధనం లభిస్తుందని, ధనపరంగా చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చని, దాన్ని శుభశకునంగా భావించాలని శకున శాస్త్రరీత్యా వర్ణించడం జరిగింది. అలాగే శకున శాస్త్రంలో వాక్య శకునాలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. మీరు ప్రయాణ నిమిత్తమై బయటికి వెళుతున్నటువంటి తరుణంలో మీకు రకరకాలైనటువంటి మాటలు, శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. ఈ మాటల వల్ల, శబ్దాల వల్ల కూడా మీరు తలపెట్టిన కార్యం విజయవంతం అవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. మీరు బయటికి వెళుతున్నటువంటి తరుణంలో మీకు అనుకోకుండా 1 అన్న పదం వినిపించినట్లయితే కొద్దిగా ఇబ్బందులు కలగటానికి ఆస్కారం ఉంది. అదే 2 అన్న పదం మీకు వినిపించినట్లయితే మిశ్రమ ఫలితాలు కలుగుతాయని శకున శాస్త్ర వచనం. అయినప్పటికీ 2 అన్న పదం మీకు వినిపించినట్లయితే స్నేహితుల మధ్య కొద్దిగా విభేదాభిప్రాయాలు కలగటానికి కూడా ఆస్కారం ఉన్నట్లుగా శకున శాస్త్ర వచనం. 3, 4, 5 అన్న పదాలు వినిపించినట్లయితే బంధుమిత్రుల మధ్య కొద్దిగా కలహాలు రావటానికి కూడా ఆస్కారం ఉంది. ఇలాంటి పరిస్థితులలో విఘ్నేశ్వరుడిని, కృష్ణ పరమాత్మని స్మరించుకొని ప్రయాణాన్ని కొనసాగించినట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. అయితే ప్రయాణ సమయంలో మీకు అనుకోకుండా 6 అన్న పదం వినిపించినట్లయితే మాత్రం చక్కటి సత్ఫలితాలు కలుగుతాయని, 6 అన్న పదాన్ని అనుకోకుండా వినటం ద్వారా చక్కటి పురోభివృద్ధిని మీ ప్రయాణంలో సాధించవచ్చని శకున శాస్త్రరీత్యా చెప్పడం జరిగింది. మీరు ప్రయాణం చేసే సమయంలో 9, 10, 11 ఇలాంటి శబ్దాలు మీకు వినిపించినట్లయితే విశేషమైన ధనలాభం కలుగుతుందని, కార్యజయం కలుగుతుందని శకున శాస్త్ర వచనం. ప్రయాణ సమయంలో మీకు 13 అన్న శబ్దం వినిపించినట్లయితే మీరు చేసే పనిలో మీకు మార్పు కలగటానికి, స్థాన చలనం ఏర్పడటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా మీకు అనుకోకుండా 15 అన్న పదం వినిపించినట్లయితే మీకున్నటువంటి కష్టాలన్నీ తొలగించబడతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఎటువంటి ఎడబాటులు ఉన్నప్పటికీ ఆ ఎడబాటులన్నీ కూడా తొలగించబడతాయి. అలాగే మీకు అనుకోకుండా ప్రయాణ సమయంలో 16 అన్న పదం వినిపించినట్లయితే ఎంత కఠినమైనటువంటి సమస్య అయినా సరే తేలిపోతుందని చెప్పి శకున శాస్త్రరీత్యా చెప్పడం జరిగింది. ఈ 16 అన్న పదం వినటం వల్లే హనుమంతుడు అంత పెద్ద సముద్రాన్ని దాటగలిగాడని పురాణాలలో శకున శాస్త్రరీత్యా చెప్పడం జరిగింది. మీకు 17 అన్న పదం వినిపించినట్లయితే శుభం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. రాముల వారికి 17 అన్న పదం వినటం ద్వారానే సీతమ్మ వారి యొక్క ఆచూకీ తెలిసిందని, దాని ద్వారా ఆయన ఆనందించాడని పురాణాలలో వర్ణించడం జరిగింది. అలాగే మీకు 18 అన్న పదం వినిపించినట్లయితే చాలా శుభసూచకం. జీవితంలో మీకు మరిచిపోలేని మేలు కలుగుతుందని శకున శాస్త్రరీత్యా వర్ణించడం జరిగింది. అలాగే 19 అన్న పదం, 20 అన్న పదం, ఈ 2 పదాలు కూడా విజయానికి సంకేతంగా చెప్పవచ్చు. కార్యనిమిత్తమై మీరు బయటికి వెళ్తున్నటువంటి తరుణంలో 19, 20 అన్న శబ్దాలు మీరు విన్నట్లయితే శత్రువుల మీద విజయం సాధించటానికి, అన్ని కార్యాలలో జయాన్ని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే మీరు ప్రయాణం చేసే సమయంలో పంచాంగరీత్యా తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలను చూసుకొని ప్రయాణం చేసినట్లయితే చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయని, దాన్ని శుభశకునంగా భావించాలని
శకున శాస్త్ర రీత్యా వర్ణించడం జరిగింది. ఎవరైనా సరే ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్తున్నటువంటి తరుణంలో పాడ్యమి నాడు ప్రయాణం చేయరాదు అని శకున శాస్త్ర వచనం. విధియ రోజు కానీ తదియ రోజు కానీ మీరు ప్రయాణాన్ని కొనసాగించినట్లయితే అన్ని కార్యాలలో మీకు జయం కలుగుతుందని, ధనలాభం కలుగుతుందని, చక్కటి పురోభివృద్ధి కలుగుతుందని శకున శాస్త్రరీత్యా వర్ణించడం జరిగింది. ఇంకా శకునాలకు సంబంధించినటువంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలను గురించి వచ్చే మంగళవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన రత్నధారణ ప్రయోజనాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేదం అనే శీర్షికన ఆయుర్వేద వైద్య విశేషాలను పరిశీలిద్దాం. పిల్లలకి చక్కగా మాటలు రావాలంటే ఏంటంటే చిన్నప్పటి నుంచి, అంటే చంటి పిల్లలుగా ఉన్నప్పుడు 3-4 నెలల పిల్లలు అప్పటి నుంచి కూడా వాళ్ళతో ఎక్కువగా మనం మాట్లాడుతూ ఉండాలి. ఏదో ఒక పదం చెప్తూ ఉండాలన్నమాట. వాళ్ళు వింటున్నారు లేదు అని కాదు, వాళ్ళు వింటారు, విని నేర్చుకుంటారు. అలా నేర్చుకోవడం కోసం అని చెప్పి ఎప్పుడు వాళ్ళతోటి మాట్లాడడం అనేటువంటి అలవాటు తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ మాటలు చక్కగా రావడానికి ఉపయోగపడేటువంటి ఆయుర్వేద ఔషధం గురించి మనం ఇందాక మాట్లాడుకుంటూ ఉన్నాం. మొదటి 3 మూలికలు చెప్పుకున్నాం కదా, ఇప్పుడు మిగతా మూలికల గురించి కూడా తెలుసుకుందాం. అవేమేంటంటే సొంఠి. ఈ సొంఠి చంటి పిల్లలకి వాళ్ళ జీర్ణమండలం చక్కగా నరాలు అవి బాగా పనిచేసి మాటలు తొందరగా రావడానికి బాగా సహాయపడుతుంది. సొంఠిని నేతిలో వేయించి చూర్ణంలాగా చేసి ఉంచుకోవాలి. తర్వాత తీసుకోవాల్సినటువంటిది పిప్పళ్ళు. పిప్పళ్ళు కూడా ఒక రసాయనంలాగా ఉపయోగపడి పిల్లలకి మాటలు రావడానికి బాగా తోడ్పడతాయి. పిప్పళ్ళను కూడా సొంఠిలాగానే కొంచెం నేతిలో వేసి వేయించి తర్వాత చూర్ణంలాగా చేసుకోవాలి. మనం ఇందాక తీసుకున్నటువంటి వసకొమ్ము, ఎష్టి మధు, కరక్కాయలు, ఆ తర్వాత సొంఠి, పిప్పళ్ళు ఇవన్నీ కూడా ఏంటంటే ఒక్కొక్కటి 50-50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఈ చూర్ణాలతో పాటుగా మనం ఈ ఔషధంలో కలుపుకోవాల్సినటువంటి ఆఖరి ద్రవ్యం ఏంటంటే సైంధవ లవణం. సైంధవ లవణం చూర్ణాన్ని మాత్రం కేవలం ఒక 20 గ్రాములు తీసుకుంటే సరిపోతుంది. వీటన్నింటినీ బాగా కలిపేసి ఒక మిశ్రమం తయారు చేసుకుని ఒక డబ్బాలో పోసి ఉంచుకోండి. దీన్ని ఏం చేయాలంటే పిల్లలకి సుమారుగా ఒక 1/2 చెంచాడు పరిమాణంలో కొంచెం నెయ్యి, కొద్దిగా తేనె కలిపి ఒక ముద్దలాగా చేసేసి పిల్లలకి నాకిస్తూ ఉండాలి. ఆ విధంగా ఉదయం ఒక్కసారి, సాయంత్రం ఒక్కసారి కొన్ని నెలల పాటు రెగ్యులర్గా ఇస్తున్నట్టయితే కనుక ఆ మాటలు ఆలస్యమైనటువంటి పిల్లలకి చక్కగా మాటలు వస్తాయి. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో వివాహ యోగాలు అనే అంశానికి స్వాగతం. వివాహ యోగాలనే అంశంలో ప్రధానంగా 3 అంశాలు నిక్షిప్తమై ఉన్నాయి. వివాహ కాలము, వివాహ బలము, వివాహ యోగము. ఈ యోగము అంటే పెళ్లి తర్వాత ఎంత కాలము వరకు అనుకూలంగా ఇద్దరూ కలిసిమెలిసి ఆరోగ్యవంతంగా, ఆయుర్దాయవంతంగా, సంతానవంతంగా జీవిస్తారు. ఇందుకోసమే జాతక చక్రాన్ని పరిశీలించాలి. అలాగే వివాహ సమయం ఎప్పుడు, అలాగే అసలు వివాహ యోగం ఉన్నదా లేదా, ఈ విషయాలు మనం పరిశీలించాలి. ముఖ్యంగా వివాహ యోగం బాగుండాలంటే సప్తమాధిపతి బలంగా ఉండాలి. సప్తమాధిపతి పాపస్థానాల్లో ఉండకూడదు. పాపస్థానాల్లో కనుక ఉన్నట్లయితే ఆ గ్రహానికి ఆగ్రహం రాకుండా గ్రహశ్లోకాన్ని చదువుకుంటూ ఉండాలి. ఇది నిత్య ధర్మము. ఇది ప్రాథమిక సూత్రం. సప్తమాధిపతి చెడిపోయాడా 6, 8, 12 స్థానాల్లో ఉంటే తప్పనిసరిగా ఆ సప్తమాధిపతి యొక్క స్తోత్రం జీవించి ఉన్నంత వరకు కూడా చదువుకుంటూనే ఉండాలి. ఇంకా ఏ గ్రహానికి ఇలాంటి నియమం లేదు. ఆర్థిక యోగాలను పరిశీలిస్తున్నప్పుడు ఆర్థిక యోగం లేకపోయినా కూడా కొద్దిగా మనం దైవధ్యానం చేస్తే చాలు. కానీ మరొక వ్యక్తితో కలిసి జీవించాల్సినటువంటి ధర్మంలో వివాహ యోగం ఉన్నది కాబట్టి నేను మరొకరితో అనుసంధానమై నా ఆలోచన, నా మనస్సు, నా బుద్ధి, నా అదృష్టము, నా సంతోషము ఇవన్నీ కూడా ఇంకొక వ్యక్తితో పంచుకోవాలి. కనుక సప్తమాధిపతి కీలకం. ఇక్కడ సప్తమాధిపతి బాగుండని పక్షంలో ఆ సప్తమాధిపతి యొక్క స్తుతి చాలా అవసరం. సప్తమాధిపతి 6, 8, 12లో ఉంటే ఆలస్య వివాహం. సప్తమంలో కుజు శుక్రులు కలిసి ఉంటే ఆలస్య వివాహం. అసలు కుజు శుక్రులు ఉన్నారంటే అసలు బ్రహ్మచారిగా ఉండిపోవచ్చు, తప్పులేదు, అలా ఉంటుంది. సప్తమంలో శని చంద్రులు కలిసి ఉన్నారా, బ్రహ్మచారి యోగం. శాస్త్రంలో ఇలా చెప్పినవి మనం వివాహం కాకుండా ఉన్నటువంటి వ్యక్తుల్ని పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత 50 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళకి వివాహం కాలేదని నిశ్చయం అయిన తర్వాత వాళ్ళ జాతకాలను చూస్తే కనపడుతున్న అంశాలు ఇవి. శాస్త్రంలో ఏం చెప్పారో అవే కనపడుతున్నాయి.
శని అసుఖానికి కారకుడు, శని కష్టాలకి కారకుడు, చంద్రుడు సుఖాలకి మనస్సుకి కారకుడు. వీళ్ళిద్దరూ కలిసి సప్తమంలో ఉంటే వివాహ శూన్యం, యోగం పట్టదు. మరి అలా ఉన్నది ఏం చేయాలి? ఆ 2 గ్రహాలకి ముందుగానే గుర్తించి ధ్యానము, హోమము, జపము, దానము చేసుకోవాలి. ఈ క్రమంలో ఏం చేయాలి? జప, హోమ, అర్చన, పూజ, దానములు ఇవన్నీ కూడా వరుసగా జరగాలి. ఏ ఒక్కటి చేస్తాను అంటే కుదరదు. చాలామంది వివాహం కావట్లేదండి అని అడిగినప్పుడు, వివాహంలో దోషం ఉన్నది అని చెప్పినప్పుడు ఏం చేస్తారు? ముందుగా ఆ సప్తమంలో వివాహ విఘ్నాన్ని ఇస్తున్నటువంటి గ్రహం ఏమిటో తెలుసుకొని, ఉదాహరణకి శని చంద్రులు కనుక కలిసి ఉన్నా, కుజ శుక్రులు కలిసి ఉన్నా వివాహ విఘ్నాలకి కారణమవుతుంది కాబట్టి, లేదా షష్ఠ, అష్టమ, ద్వాదశ అధిపతులు వచ్చి సప్తమ స్థానంలో చేరి ఉన్న వీళ్ళనే పాపులు అంటాం. సహజమైనటువంటి పాపులుగా గుర్తించబడుతున్నటువంటి కుజుడు అలాగే శని సప్తమంలో చేరిన మనం వెంటనే శాంతి చేసుకోవాలి. శాంతి జరిపించడం కాదు. మనం ఆ గ్రహ శ్లోకములు కనుక పరిపూర్ణంగా నోటితో పలికి ప్రార్థన చేస్తే గ్రహము ప్రసన్నమవుతుంది. ప్రసన్నమైన తర్వాత పండితులు చేసేటటువంటి మంత్ర ప్రార్థన మనకి ఫలితాన్ని ఇస్తుంది. మనం డబ్బు ఖర్చు పెట్టే చేస్తాము, పండితులు చేస్తారు. మనకి దోష నివారణ అవుతుందా అంటే దోష నివారణ కాదు. మనం ధనం ఇస్తాం, ధనం ఇవ్వటం ద్వారాగా పండితుల ఆశీర్వచనాన్ని పొందుతాం. కానీ పండితులు చేసినటువంటి మంత్ర సారాన్ని మనం వశం చేసుకోలేం. వశం చేసుకోవాలంటే గ్రహం వశం కావాలి మనకి. చాలామంది చేస్తుంది ఏంటి? జాతకంలో దోషం ఉంటే గుడికి వెళ్ళిపోయో, పురోహితులను పిలిచో, జపాలు చేయించేసేసి దానాలు చేయిస్తున్నారు. మంచిదే, ఫలితం రావట్లేదండి అని మళ్ళీ వస్తున్నారు. నీ జన్మ, నీ కర్మ, నీ జాతకానికి, నీ గ్రహ దోషానికి నీవు చేసిన పరిహారము యొక్క పాత్ర ఎంత? పిల్లలకి వివాహం కావట్లేదంటే తల్లిదండ్రులు వెళ్ళి గుళ్ళల్లోకొనో లేదంటే వేద పండితుల దగ్గరకు వెళ్ళి ఆయా సంస్కారములని చేయిస్తున్నారు. కానీ అసలు ఈ పిల్లలకి తెలియట్లే. కొంతమందికి వీళ్ళు ఎక్కడో ఉంటారు, వీళ్ళ పేర్ల మీద జరిగిపోతుంటాయి. పూజ చేసిన సంగతి కూడా వాళ్ళకి తెలియదు. ఫలితం ఎలా వస్తుంది? జాతక చక్రాలను అనుసంధానం చేస్తూ మ్యాచ్ మేకింగ్ చేస్తున్నప్పుడు వధూవరులను ఇద్దరిని అక్కడికి పట్టుకెళ్ళాలి. ఇది నీ జాతక లక్షణం, ఇది నీ యొక్క జన్మ లగ్నం, ఈ 2 లగ్నాలకి ఈ విధంగా కలిసింది కాబట్టి మీరు ఈ విధమైనటువంటి ప్రక్రియల్ని ఆచరిస్తూ ఇన్ని సంవత్సరాల వరకు ఈ విధంగా మీరు జపం చేసుకుంటూ ఉంటే మీ జీవితం బాగుంటుంది. ఇలాంటివి చెప్పాలి. ఎన్ని గుణాలు కలిసినవి, వాళ్ళ గణములు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ కుజదోషం ఏంటి, వాళ్ళకి సప్తమాధిపతి ఎక్కడున్నారు, వాళ్ళకు వస్తున్నటువంటి గ్రహబలం ఎంత, ఈ ఇరువురిని కూర్చోబెట్టకుండా కేవలం కాగితాల మీద చక్రాలను చూచి తల్లిదండ్రులు మాత్రమే నిర్ణయం తీసుకుంటే ఆ వివాహ ధర్మము వాళ్ళకి అర్థం కాని పరిస్థితికి దారితీసి మళ్ళీ వీళ్ళు వస్తారు. ఏమండి జాతకాలు బాగా కలిసినాయి అన్నారండి, చాలామంది సిద్ధాంతులకి చూపించాం, బ్రహ్మాండంగా ఉందన్నారు, మరి వీళ్ళు ఇబ్బందులు పడుతున్నారు ఎందుకు అని అడుగుతారు వచ్చి. కారణం ఏంటి? చూడండి, అక్కడ ఇబ్బంది పడుతున్నారనే పదానికి అర్థము సప్తమ స్థానం చెడిపోయి ఉంటుంది ఖచ్చితంగా. నవిద్యతే, మరొక మార్గం లేదంటున్నాడు శాస్త్రంలో. సప్తమ స్థానం, సప్తమానికి ద్యూనస్థానం అని పేరు, ద్యూతస్థానం అని పేరు, జూతస్థానం అని పేరు. వివాహ వ్యవస్థ దెబ్బతింటానికి సప్తమాధిపతి జూదమాడతాట భర్తతో లేదా భర్త భార్యతో. అహంకారపూరితంగా ఇబ్బంది పడేట్టుగా, కొట్టుకునేట్టుగా వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు రావండి. జాతకంలో ఎప్పుడూ కూడా 3వ వ్యక్తి ద్వారానే గొడవలు వస్తాయి. అసలు ఆ ఇద్దరికీ అసలు గొడవ అనేది ఉండదు వివాహ జీవితంలో. ఇది కీలకం. ఎందుకని? ఒక్కసారి వివాహం అయిపోయింది అంటే ఆ సప్తమాధిపతి యొక్క మంత్రబలం చేత, వివాహ వ్యవస్థ యొక్క మంత్రబలం చేత ఆ 3 ముళ్ళ బంధం నిలబడే ఉంటుంది. ఆ ముడులు విప్పటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం లేదు. మళ్ళీ ఆ స్త్రీని ఇంకొకళ్ళకి కన్యాదానం చేసే అధికారం లేదు. ఈ పురుషుడు ఇంకొక స్త్రీకి మళ్ళీ తాళిబొట్టు కట్టే అధికారం లేదు. అలా చెప్పింది ధర్మార్థ కామేషు. ఈ 3టి యందు కూడా ఈ జీవితానికి తనే నా భార్య. ఏక విషయ విష్ణుస్త్వాన్వేతు, 2 ఊర్జే విష్ణుస్త్వాన్వేతు, 3 వ్రతాయ విష్ణుస్త్వాన్వేతు, సఖా సప్తపదా భవ, సఖాయౌ సప్తపదా బభూవ, సఖ్యంతే గమేయగం, సఖ్యాత్తే మాయోషగం,
సఖ్యాన్మే మాయోష్ట సమయావ సంకల్పావహై. నీతో కలిసి నేను నడుస్తాను, నీతో కలిసి నేను జీవిస్తాను, నీతో సఖ్యంగా ఉంటాను అనే మంత్రపూర్వకమైనటువంటి వివాహ వ్యవస్థలో పెళ్లి జరిగిందా అంటే దానికి బలం ఉంటుంది, దేవతల యొక్క ఆశీర్వచనం ఉంటుంది, మిత్రుల యొక్క హస్తములలో ఉన్న జీవరేఖల నుండి జాలువారిన ఆ అక్షతలు వాళ్ళని కాపాడతాయి. కాబట్టి వాళ్ళు కొట్టుకోరు, థర్డ్ పర్సన్ ద్వారా గొడవలు వస్తాయి. వీళ్ళిద్దరినీ కలపాలంటే మిత్రం, వీళ్ళు వెంటనే సంతానం కనాలి. సంతానం కంటే వీళ్ళకి బలం వస్తుంది. ఆ సంతానాలు ఎలా కనాలి, సంతానం కంఠం వల్ల వచ్చేటటువంటి ఫలం ఎలా ఉంటుంది, అలాగే మిథున లగ్న జాతకులకి వివాహ యోగం ఎలా సిద్ధిస్తుంది, ప్రధానంగా వృషభ లగ్నంలో జన్మించిన వాళ్ళకి సప్తమాధిపతి బలం ఏ విధంగా ఉంటుందో రేపటి శుభమస్తు కార్యక్రమంలో పరిశీలన చేద్దాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. కాలేయం ఆరోగ్యానికి, కామెర్ల నివారణకు ఉపకరించే విహస్త విస్తృత యోగ నిద్రాసనం. మన శరీరంలోని మలినాల్ని వడబోసే కీలకమైన పనిని కాలేయం నిర్వహిస్తుంది. కాలేయం మన శరీరంలో అతి ముఖ్యమైన భాగం. కాలేయ పనితీరు మందకిస్తే శరీరం అనారోగ్యం పాలవుతుంది. కాలేయానికి ప్రధానంగా సోకే జబ్బు కామెర్లు. అజీర్ణం, మలబద్ధకం, జ్వరం వంటి సమస్యల వల్ల కామెర్లు సంభవిస్తాయి. కామెర్ల నివారణకు విహస్త విస్తృత యోగ నిద్రాసనం ఉపకరిస్తుంది. నేలపై వెల్లకిలా పడుకుని కుడికాలుని కుడిపక్క మెడ మీద, ఎడమకాలుని ఎడమపక్క మెడ మీద పెట్టాలి. ఎడమ చేతిని ఎడమ పక్కకు, కుడి చేతిని కుడిపక్కకు చాపాలి. ఈ యోగ నిద్రాసనంలో ఉండగలిగినంతసేపు ఉండాలి. ఈ ఆసనాన్ని నిత్యం సాధన చేయడం వల్ల కాలేయం పనితీరు మెరుగై ఆరోగ్యంగా ఉంటుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మీ పిల్లల భవిష్యత్తుకు రచ్చబాట, మీ కళలు వికసించే పూల తోట కావటానికి స్కూల్సు, కాలేజీలు, కంప్యూటర్ సెంటర్స్లోనూ కూడా వాస్తు అనేటువంటిది ముఖ్య విషయంగా గుర్తెరగాలి. వాస్తు పాటించని విద్యాలయాల్లో కించిత్తు చదువుల్లో ఆటంకాలు ఏర్పడటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. కాబట్టి విద్యా దదాతి వినయం అన్నారు. విద్య నేర్చుకోవటానికి విద్యాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ విద్యార్థులు జ్ఞానాన్ని, సంస్కారాన్ని, చదువుల సారాన్ని గ్రహించటానికి కూడా వాస్తు సహకరిస్తుంది సుమా అనేటువంటి విషయాన్ని గుర్తెరగాలి. వాస్తు లేని విద్యాలయాలు, విద్యా సంస్థలు ఆ యొక్క పిల్లల భవిష్యత్తుకు కించిత్తు ఆటంకాన్ని కలిగిస్తాయి అనేటువంటి విషయాన్ని కూడా గ్రహించక తప్పదు. చక్కగా వాస్తు ఉన్నటువంటి విద్యాలయాలు ఆ విద్యార్థుల జీవితాలలో చక్కటి రాచబాటను ఏర్పరచడానికి సహకరిస్తాయి అనేటువంటి విషయం. అందుకే విద్యాలయాలకి వాస్తు అనేటువంటిది చాలా అవసరం. విద్యార్థి బృంద హృదయారవింద సందీప్త సూర్యోదయం అన్న చందన విద్యాలయాలు ఖ్యాతి వహించాలి అంటే విద్యాలయాలకి ఉత్తర ముఖద్వారం, ఉత్తరంలో ఎక్కువ ఖాళీ, ఉత్తరపు గేటు ఉండటం వల్ల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కూడా చక్కటి క్రమశిక్షణ, సంస్కారవంతమైనటువంటి ప్రభావాలు అత్యధికంగా అలవడుతాయి సుమా అంటోంది వాస్తు. ప్రపంచ ఖ్యాతి పొందినటువంటి దేశ, విదేశ విశ్వవిద్యాలయాలన్నీ కూడాను ఉత్తర ముఖద్వారం కలవే అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మనం. త్రిశాలలు, చతుశాలలు, వరుస ఏకశాలలు, భవ నిర్మాణం, ఆ భవనాలు కట్టేటప్పుడు నిర్మాణం చేయాలి. ద్విశాలలు అంత మంచివి కావు. తూర్పు ఆగ్నేయం వీధిపోటు ఉండి
నైరుతిలో పల్లం ఉన్నటువంటి ఆ యొక్క విద్యా సంస్థ తెలియకుండా విద్యార్థులను విహారయాత్రకు తీసుకువెళ్ళినప్పుడు అవాంఛనీయ సంఘటనలు జరగడం కూడా శోచనీయమైనటువంటి విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ క్లాస్ రూమ్స్ విషయానికి వచ్చేటప్పటికల్లా తూర్పు పడమరలుగా ఉండాలి. ఉపాధ్యాయుని టేబుల్ మరియు కుర్చీ కనుక ఉంటే ఆ అరుగు పడమర మధ్యలో ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. బ్లాక్ బోర్డు మాత్రం పడమర నైరుతిలో కానీ పడమర వాయవ్యంలో కానీ ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. క్లాస్ రూమ్ ద్వారాలు ఉచ్చస్థితిలో ఉండాలి. క్లాస్ రూమ్స్కు ఉత్తర ఈశాన్య ద్వారం ఉత్తమంగా గ్రహించటం చాలా మంచిది. ఇక బోధనాచార్య తత్వంలో విరాజిల్లేటువంటి ఉపాధ్యాయుల సంగతి ఎలా ఉంచి ప్రిన్సిపాల్ గది పడమర నైరుతిలో కానీ దక్షిణ నైరుతిలో కానీ ఉండటం చాలా సర్వశ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. ఈ ఉపాధ్యాయులు అందరూ కూడాను ఉండేటువంటి స్టాఫ్ రూమ్ తూర్పు మధ్యలో కానీ ఉత్తరం మధ్యలో కానీ ఉండాలి. అలా అవకాశం లేనప్పుడు దక్షిణంలో కానీ పడమరలో కానీ ఉండటంలో తప్పు లేదు. ఇక స్టోర్ రూమ్స్ అని చెప్పేసి ఉంటాయి కదా, విద్యాలయాలకి అనేక రకాలైనటువంటి సామాన్లు ఫిజికల్ డైరెక్టర్స్ ఉపయోగించేటువంటి క్రీడా సామాగ్రి ఇవన్నీ కూడాను తప్పనిసరిగా నైరుతిలోనే ఉండాలి. ఇకపోతే విద్యార్థులకు ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని ప్రసాదించేటువంటి ఆ ప్లే గ్రౌండ్స్ ఈ యొక్క పాఠశాల ప్రాంగణంలో తూర్పులో కానీ ఉత్తరంలో కానీ ఈశాన్యంలో కానీ ఉండాలి. ఆటలు ఆడుకునేటువంటి కోర్టులు, క్రికెట్ పిచ్చులు, స్విమ్మింగ్ పూల్స్ ఇటువంటివన్నీ కూడాను తూర్పు పడమరలుగా మాత్రమే ఉండాలి సుమా. ఇక ప్రయోగశాలలు, ఈ ప్రయోగశాలలు అనేటువంటివి ఎక్కువగా ఆగ్నేయంలో ఉండాలి. విద్యకు నాంది పలుకుతూ విద్యార్థుల జ్ఞానాన్ని అభివృద్ధి చేసేటువంటి లైబ్రరీ రూమ్స్, ఈ లైబ్రరీ రూమ్స్ అన్నీ కూడాను వాయవ్యంలో కానీ ఉత్తరంలో కానీ ఉండాలి. ఆ లైబ్రరీలో కూర్చునేటువంటి బల్లలు తూర్పు పడమరలుగా ఉండాలి. పుస్తకాల బీరువాలు మాత్రం పడమరలోను దక్షిణంలోనూ ఉండి తూర్పు లేక ఉత్తరంలో రీడింగ్ హాల్ ఉండటం సర్వశ్రేయోదాయకవంతమైనటువంటి విశేషాంశాన్ని ఇస్తుంది. లైబ్రరీ రూమ్స్లో పుస్తకాలు అమర్చేటువంటి బీరువాలకు తప్పనిసరిగా వాటికి తలుపులు ఉండి తీరాలి. తలుపులు లేకుండా కేవలం పుస్తకాలే అమర్చేటువంటి విధి విధానం మంచిది కాదు. ప్రతి గృహంలో కూడా ఈ సూత్రం వర్తిస్తుందండి. కేవలం విద్యార్థులు చదువుకోవడానికి వెళ్ళేటువంటి విద్యాలయాల్లోనే కాదు, ఏ విద్యార్థి అయితే తన గదిలో పుస్తకాలన్నింటినీ కూడా పదిలంగా ఉంచుకునేటువంటి బీరువా ఉంటుందో లేక షెల్ఫ్ ఉంటుందో దానికి మాత్రం తప్పనిసరిగా తలుపులు ఉండి తీరాలి. తలుపులు గనక లేకపోయినట్లయితే వాస్తుశాస్త్రరీత్యా అనర్థదాయకం ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత విద్యాలయాల్లో ఉన్నటువంటి క్లాస్ రూమ్స్ ప్రతి ఒక్కటి కూడాను రీసౌండ్ ఇవ్వకుండా ఉండాలి. ఆ కట్టేటువంటి విధి విధానాల్లో ఇది ముఖ్యమైనటువంటి సూత్రం. నేటి వాస్తు సందేహాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే కంప్యూటర్స్ అనేటువంటివి నేటి నవీన యుగంలో అత్యధిక పాత్ర వహిస్తున్నాయి. జీవన విధానంలో ఇంట్లో కానీ విద్యాలయాల్లో కానీ ఈ కంప్యూటర్స్ యొక్క స్థానం ఏమిటి అన్నది ప్రశ్న. విద్యాలయాల్లోనూ గృహాల్లోనూ కూడా కంప్యూటర్స్ని అమర్చేటువంటి విధి విధానంలో వాస్తుశాస్త్రం చాలా చక్కటి సూచనను ప్రసాదించింది. కంప్యూటర్స్ అనేటువంటివి ఎక్కువగా నైరుతిలో కానీ ఆగ్నేయంలో కానీ ఉండాలి. కంప్యూటర్స్ పడమరలో తూర్పు ముఖంగా ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది. కంప్యూటర్స్ ఉత్తర ముఖంగా మాత్రం ఎప్పుడు ఉంచకండి. ఇంట్లో అయినా సరే తూర్పు ముఖంగా మాత్రం ఉంచుకోవచ్చు. ఆపరేటర్ ఉత్తర ముఖంగా మాత్రం కూర్చోరాదు. కంప్యూటర్ మానిటర్ దక్షిణ ముఖంగా కూడా పెట్టరాదు. కంప్యూటర్స్ని తూర్పు పడమరలుగా ఉంచడమే సర్వశ్రేయోదాయకమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తిరగాలి. మరికొన్ని విషయాలు
రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణకు యోగాసనాలు ఏమిటో తెలుసుకుందామా? మరి కాలేయ ఆరోగ్యానికి, కామెర్ల నివారణకు జఠర పరివృతాసనం కూడా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ ఆసన సాధన వల్ల కాలేయం శక్తి పుంజుకొని బలోపేతమవుతుంది. నేలపై వెల్లకిలా పడుకుని కుడి చేతిని కుడి పక్కకు, ఎడమ చేతిని ఎడమ పక్కకు చాపాలి. రెండు కాళ్లను పైకి ఎత్తి ఎల్ ఆకారంలో పక్కకు వంచాలి. తలను రెండో పక్కకు వంచాలి. ఈ ఆసన సాధన వల్ల ఉదరంలోని కండరాలు, కాలేయం చైతన్యవంతమవుతాయి.